ఏమైందిరా? బాస్, అమ్మాయి తప్పించుకుంది బాస్. దాన్ని వదలకుండా వెంట తిరుగుతున్నాడే, వాడిని శవంగా తీసుకొచ్చాం బాస్. మనకి చాలా ముఖ్యమైన వ్యక్తి అది కదరా బాస్. అది ఎక్కడికి వెళ్తుంది? దాన్ని తీసుకొస్తాం, దిగులు పడకండి బాస్. ఛీ, దాన్ని ఇలా తీసుకురాకండి, ఒళ్ళు కందకుండా తీసుకురండి. ఎస్ బాస్. అది నా రూమ్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇలా పంపిద్దాం. ఎస్ బాస్. ఇప్పుడు ఈ శవాన్ని ఏం చేయమంటారు బాస్? మన తోటలో ఎన్ని కొబ్బరి చెట్లున్నాయి? 9. 10వ చెట్టు నాటండి, దాని కింద వీణ్ణుంచండి. ఎస్ బాస్. చిత్ర, వాడి శవాన్ని పాతి పెట్టి దాని మీద కొబ్బరి చెట్టు నాటమని చెప్పేశాను. ఏ సమయానికడ శవం మీద చెట్టు ప్రాణం పోసుకుని ఉంటుంది. వేడి కథ పూర్తయింది, జైలు నుంచి తప్పించుకుంది. మరి దాన్నేం చేయాలనుకుంటున్నావు నువ్వు? అది బయట ఉన్నంత వరకు మనకి ప్రమాదమే. చట్టానికి ఒకసారి నేరస్తురాలని ముద్ర పడి బయటకు వచ్చాక అది ఇప్పుడు తప్పించుకుంది. దొరికితే దాని మీద ఇప్పుడు 2 కేసులు బుక్ అవుతాయి. అంతేకాదు, ఆ హత్య గురించి మీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఒకటి నువ్వేనా నన్ను పట్టించాలి, లేదా నేనైనా నిన్ను పట్టించాలి. మన ఇద్దరి మధ్య దూరం ఉండదు. అలాంటప్పుడు మనకెందుకు భయం? అన్నా, నువ్వు ఆ ప్రొడ్యూసర్కి 3వ సెటప్ ఉందని చెప్పావే, ఇప్పుడు అది ప్రొడ్యూసర్ని చంపినవాడితో కులుకుతోంది. వాళ్ళు కులుగుతుంది నువ్వు కళ్ళారా చూసావా? అయితే ఆ హత్య వాళ్లే చేసుండొచ్చు. వాళ్ళ మాటలను బట్టి నాకు అదే అర్థమైంది. విజయ్, ఆమెని ఎలాగైనా తీసుకొచ్చి పోలీసులకి అప్పచెప్తే వాళ్లే నిజాన్ని కక్కిస్తారు. అప్పుడు రేఖని కాపాడొచ్చు. అంతే కదా? అది నేను చూసుకుంటాను. వస్తానన్నా. రైట్ లో వెళ్ళాలి కదా, లెఫ్ట్ లో వెళ్తున్నావు? నువ్వా? ఏంట్రా పిచ్చోళ్ళ ఇలా వచ్చి నుంచున్నావు? అమ్మగారేరి? అమ్మగారిని తీసుకుని షాపింగ్ వెళ్ళాను బాస్. అమ్మ షాపింగ్ చేసి తిరిగి వచ్చేటప్పుడు ఎవడో నన్ను ఒకడు కొట్టి అమ్మని తీసుకెళ్లాడు బాస్. అలాగా? అవును బాస్. కళ్ళు మూసి తెరిచే లోపల అంతా జరిగిపోయింది బాస్. నువ్వు పంచేయి. ఒక అవుటివాడు 3 చక్రాల బండి మీద బేడాలమ్ముతాడే, వాడెక్కడున్నా సరే బండితో సహా వాడిని ఇక్కడికి లాక్కురండి. ఎస్ బాస్.